రైతు సోదరులకి నమస్కారం. తొలి దశలో పత్తి పంటను పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు ఎక్కువ నష్టం చేస్తే మలి దశలో వచ్చినప్పుడు పిండి నల్లి, తెల్లదోమ ఎక్కువ నష్టం చేస్తాయి. ఈ పిండి నల్లి అనేది ఈ రసం పీల్చే పురుగులు పూత మీద, మొగ్గ మీద, లేత కాండం మీద తెల్లని పొడి వంటి పదార్థాన్ని మీద కప్పుకొని లోపల నుండి రసాన్ని పీలుస్తూ ఉంటుంది. మనం సాధారణమైన మందులు ఎన్ని స్ప్రే చేసినా కానీ వాటికి తగలవు, ఎందుకంటే ఆ పిండి వంటి పదార్థం దాని మీద కప్పబడి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా తెల్లదోమ, ఈ తెల్లదోమ చేసే నష్టం అంతా ఇంత కాదు. వీటి యొక్క పిల్లదోమలు, పెద్ద దోమలు ఆకుల నుండి, పూత నుండి, లేత చిగుర్ల నుండి, లేత కాయల నుండి కూడా రసాన్ని పెంచడం వల్ల మొత్తం ఒక్కొక్కసారి అయితే లేత పూత రాలిపోతుంది, లేత కాయలు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. సో రసం పీల్చే పురుగుల్లో అన్నిటికన్నా ఎక్కువ నష్టం చేసేది ఈ పిండి నల్లి, తెల్లదోమ. సాధారణమైన మందులు వీటిని నివారించలేవు. సినర్జీ అగ్రోకెమికల్స్ వారిది క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ అనేది పైరోప్రాక్సిన్ మరియు బైఫెన్థ్రిన్ ఈ రెండు పదార్థాలు కలిసి ఉంటాయి కాబట్టి ఈ తెల్లదోమను కానీ పిండి నల్లిని కానీ చాలా సమగ్రంగా, సంపూర్ణంగా నివారిస్తుంది. అదేవిధంగా స్పైడర్సిన్, స్పైరోమెస్ఫిన్ మూల పదార్థం గల ఈ స్పైడర్సిన్ని కూడా వాడి ఈ తెల్లదోమ, పిండి నల్లిని సమగ్రంగా, సంపూర్ణంగా నివారించుకోవచ్చును. అయితే వీటితో పాటు డియోసిన్ మందుని కూడా కలిపి వాడినట్లయితే ముందుగా ఆశించే పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుతో పాటు ఇప్పుడు నేను చెప్పిన తెల్లదోమ, పిండి నల్లి కూడా చాలా సమగ్రంగా, సంపూర్ణంగా నాశనం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, తెల్లదోమ, పిండి నల్లి ఉంటే మాత్రం క్లైమాక్స్ కానీ, స్పైడర్సిన్ కానీ డియోసిన్తో కలిపి వాడినట్లయితే సంపూర్ణంగా, సమర్థవంతంగా అన్ని రసం పీల్చే పురుగులు నిర్మూలించబడతాయి. వ్యవసాయ సమాచారానికి మా ఛానల్ రైతు మిత్రులను లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి, మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ గణేష్ సీడ్స్ అండ్ పెస్టిస్ ఎల్లప్పుడూ మీతోనే.